నమస్కారం రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు మనతో పాటు కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా మనకి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రాజ్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తేమ్మా. ఓం గంగణపతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారు ముందుగా కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి మీ పేరు? నా పేరు రత్నకుమారి. రత్నకుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం ఐడియా లేదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఓకే పర్వాలేదండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? అదే జాతకంలో ఏదైనా దోషం ఉందా, నా లైఫ్ ఎలా ఉంటుందని తెలుసుకున్నామండి. అంటే మీరు ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాబ్లం చెప్పినట్లయితే మీ పేరు ప్రకారం గురువు గారు చూస్తారు. ఆర్థిక పరిస్థితులు అండి. ఓకే అండి. అమ్మా నమస్తేనమ్మా. రత్నకుమారి గారు, ఆరుడ లగ్నము మీన లగ్నం. చూడండి, ధనాధిపతి కుజుడు లగ్నంలోనే ఉన్నాడు. అలాగే లగ్నాధిపతి స్వయాన సప్తమ నివృత్తి స్థానంలో నిలబడడం. ఆయన నక్షత్రంలో కోపం ఎక్కువ. కుజుడు క్రూరత్వానికి మహాయోగాన్ని ఇస్తాడు. అంటే పాపి కాదు, సవ్యంగానే ఉన్నాడు, కానీ ఆ కోపము వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకు అపార్థంగా కనపడుతుంది. మీ కోపం సవ్యంగా ఉన్నా కూడా కానీ ఎదుటి వాళ్ళకు ఆ కోపం అనేది కొన్ని అవకాశాలు చెడిపోతున్నాయి. సప్తమంలో లగ్నాధిపతి స్వయాన నిలబడుతున్నాడు. అలాగే ధనస్థానంలో చంద్రుడు ఉత్తమంగా చాలా భవ్యమైన యోగం, చాలా మంచి యోగం. ఎందుకంటే శుక్రుడు ఉచ్చంగా లగ్నంలోనే నిలబడుతున్నాడు. ఇది మంచి యోగం. ఇంత ఉన్నా ఇక్కడ ఒక రెండు విషయాలు చిన్నగా ఉన్నాయి. చూడండి, కుంభము వ్యయస్థానము, అష్టమ స్థానంలో రాహు, అప్పులు, బాధలు, రోగాలు. రోగాధిపతి లాభంలో నిలబడడం ఏంటి? ఈ బాధలన్నీ కనపడుతున్నాయి. అలాగే చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు లాభంలో, బాధాధిపతి బంధువుల నుండి చాలా ఇబ్బంది పడుతుంటారు. బంధువుల దగ్గర నుండి మనస్పర్ధాలు, మనస్సు బాధపడుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క దీని గురించి చూడడం. అంటే ఆర్థిక పరంగా చింతన మాట్లాడినప్పుడు వ్యయం ఖర్చు ఎక్కువ అవుతుంది, అప్పులు అవుతున్నాయి, రాహు సర్పదోషం వస్తుంది. సర్పశాంతి జరిపించుకోండి. అలాగే కుజుడు అదొక సర్పగ్రహమే, దేవతారూపంలో ఉన్న సర్పరూపము. ఆ సర్పరూపానికి కుజుడుకు షష్ఠి వ్రతం చేయండి. శుక్లపక్ష కృష్ణపక్ష రెండు షష్ఠిలకు ఏమి తీపి తప్ప ఇంకోటి ఏమి తినకూడదు. రవ్వ కేసరి స్వీటు అది చేసుకుని తినొచ్చు. లేదు ఉప్పు లేకుండా గోధుమ పిండిలో గోధుమ చపాతీలు చేసుకొని పెరుగో లేకుంటే పాలు చక్కెరనో అలాంటి తినండి. ఫ్రూట్స్ రాత్రికి అది తీసుకోండి, పాలు తాగండి. ఇది షష్ఠి వ్రతం. మీ దగ్గరలో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంటే, ఇక్కడ కవాడిగూడలో హైదరాబాద్లో అయితే చాలా భవ్యమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శించండి. మంగళవారం వెళుతురండి. ఇది చేస్తే రోగాలు, అలాగే ఈ బాధలు, అప్పులు, ఈ యొక్క స్థితి, ఆర్థిక స్థితి నివృత్తి అవుతుంది.
ఇంకొక విషయం, భవిష్యత్తు చాలా బాగుందమ్మా, లేదనట్లేదు, కానీ నివృత్తి జరగాలి. యోగం ఉంది. అది విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు ఇంకా రాలేకపోతే, ఇబ్బంది పడితే రామనామ తారక మంత్రాన్ని ఎల్లప్పుడూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక 108 సార్లు అవ్వటట్లు మీరు ఒక ఇది పెట్టుకోండి, క్రమం పెట్టుకోండి. ఆ రకంగా చదువుతూ రండి. ఆటోమేటిక్లీ అదంతా ఆ దోషం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆర్థిక చింతననే కానీ ఈ యొక్క బాధనే కానీ అన్నీ తగ్గిపోతాయి. శుభం. అలాగే మరొక కాలర్ కూడా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు. నా పేరు శేష్ అండి, ఎలమంచిలి. మా ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? మా ఆవిడ పద్మ అండి. పేరు పద్మ. రాశి నక్షత్రం తెలుసా అండి? కన్యారాశి అండి, నక్షత్రం తెలియదండి. ఓకే అండి, పద్మ కన్యా రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. ఆర్థిక పరిస్థితులు కొద్దిగా బాగోలేదండి, అందు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారితో తెలుసుకోవాలండి. మీ ఆవిడ పేరు మీద తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, గురుగారు చెప్తారు, వినండి. స్వామి ధనాధిపతి లాభంలో, ఆరుడ లగ్నంలో, గురుడు లాభస్థానంలో, ధనస్థానంలో శనేశ్వరుడు, వ్యయాధిపతి ఉచ్చంగా పంచమంలో నిలబడడం. అంటే ధనము, ఆర్థిక పరిస్థితి అంటే ఈ 4 స్థానాలని చూడాలి. అలాగే సప్తమాధిపతి కూడా పంచమంలో చాలా మంచి యోగాన్ని, శుభక్షేత్రంలో నిలబడి, పంచమ శుభక్షేత్రంలో నిలబడి, శుక్రుడు ఉచ్చంగా నిలబడి మాలవ్య యోగాన్ని ఇస్తున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన విషయం, లగ్నము ధనస్థానం ఇవి 2 సర్పబంధనంలో. సప్తమాధిపతి లగ్నాధిపతి ఆ బంధనం నుండి బయట నిలబడడం అంటే ఈ కట్టు విప్పాల్సిందే. ఈ ధనస్థానము ఆ యొక్క దోషం నుండి బయట రావాలి అంటే సర్పబంధనం నివృత్తి చేయించుకోండి. దశమంలో ఏ పని జరగట్లేదు, నిలబడిపోయింది, వృత్తి అంత సవ్యంగా రాదు, హెచ్చు తగ్గులతో కూడుకుని ఉంటుంది. అలాగే ఏదైనా ఇలాంటి పని చేసినా కూడా ఈ రాహు తన ప్రభావం వలన సవ్యంగా ఇవ్వడు. ఈ యొక్క ఫలాన్ని హరించిపోయేలా చేస్తాడు. రాహుకుండ శక్తి అది. అందరూ సవ్యమైన యోగం ఉన్నా కూడా రాహు బలమే ముఖ్యంగా నిలబడుతుంది. సర్పశాంతినే జయించుకోండి. ఆ సర్పశాంతి శుభ్రంగా అయిపోతే మీకు ధనస్థానం సవ్యంగా ఉంటుంది, డబ్బు అనేది నిలకడగా నిలబడుతుంది. శుభం. అలాగే మరొక కాల్ తీసుకున్నామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి మీ పేరు. నా పేరు విజయకళ అండి. విజయకళ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసు. బాబు పేరు చెప్పండి. దుర్గా యశ్వంత్ ప్రవీణ్ అండి. దుర్గా యశ్వంత్ ప్రవీణ్. ఓకే అండి, బాబు యొక్క రాశి నక్షత్రం చెప్పండి. రాశి వచ్చేసి రాశి తెలీదండి, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు భవిష్యత్తు, పెళ్లి, జాబ్స్ అవి ఏదైనా ఒకటి చెప్పండి అమ్మా, సూటిగా ఒకటే ప్రశ్న అడగాలి. అయితే పెళ్లి గురించి చెప్పండి. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు, వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి,
సప్తమ స్థానం నుండి వివాహ చింతన ప్రశ్న. సప్తమాధిపతి లాభంలో నిలబడడం చాలా మంచిది. అలాగే బాధాస్థానంలో పితృకారకుడు రవి. అంటే ఈ పితృకారకుడు రవి పితృదోషాన్ని నివారించాలి అని చూస్తున్నాడు. అంటే ఈ పెళ్లి బంధము, ఈ యొక్క వివాహ యోగం వస్తుంది. అలాగే బాధాస్థానంలో బుధుడు కూడా అక్కడే నిలబడడం. విష్ణు సహస్రనామాన్నే పఠించండి. ఎందుకంటే ద్వితీయాధిపతి ఆయననే. కుటుంబ స్థానము, దాంపత్య స్థానానికి ముఖ్యముగా కళత్ర యుగంలో బుధుడు ద్వికళత్రాన్ని సృష్టిస్తాడు. ఆ దోషం నివారించాల్సిందే. అలాగే ఒకసారి రామాలయంలోనే కానీ వెంకటేశ్వర ఆలయంలోనే కానీ ఒకసారి గట్టిగా మొక్కి కళ్యాణం జరిపించండి స్వామివారికి. స్వామివారికి కళ్యాణము, అలాగే పితృదోషాన్ని అంతా నివారించుకోండి. ఈ యొక్క వివాహం అనేది సిద్ధిస్తుందమ్మా. శుభం. మరొక కాల్ ఉన్నారని కాల్ తీసుకుందాం. నమస్తే అండి, నమస్తే. చెప్పండి మీ పేరు. లంకమ్మ అండి. మీ పేరేంటండి? లంకమ్మ. లలితమ్మ. లంకమ్మ లంకమ్మ ఎల్ఏఎన్. ఓకే ఓకే, లంకమ్మ. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అండి మనోజ్ బాబు పేరు. పేరేంటండి? మనోజ్ బాబు పేరు. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. మకా నక్షత్రం సింహరాశి అండి. మఖా నక్షత్రం సింహరాశి. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. మా వివాహం గురించి అండి. వివాహం గురించి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నారా ఇప్పుడు? లేదండి, ఇంకా ప్రయత్నాలు ఎప్పుడు అవుతుంది. ఓకే అండి, గురువు గారు చెప్తారు, పరిష్కార వివరాలని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. మనోజ్ మఖా నక్షత్రం సింహరాశి. వివాహం. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఇక్కడ ఆరుల లగ్నము, మిథున లగ్నము, వివాహ చింతన ప్రశ్న. లగ్నాధిపతి అష్టమంలో నిలబడుతున్నాడు. ఇది మంచి విషయం కాదు. సప్తమాధిపతి చతుర్థంలో నిలబడడం క్షేమమే, కానీ లగ్నాధిపతి స్వయాన అష్టమ స్థానంలో నిలబడుతున్నాడు. మృత్యు సమాన పీడ 8వ స్థానంలో లగ్నాధిపతి నిలబడితే చాలా కష్టం ఉంటుంది. ఆ విషయము అంటే వివాహ విషయంకు మాత్రమే, వేరే విషయం చూడట్లేదు ఇక్కడ. అంటే ముఖ్యముగా పితృదోషాన్ని నివారించండి. అష్టమ స్థితం వస్తే మృతులకు సంబంధించిన దోషాలు వస్తున్నాయి. పితృవులు ఆ సంబంధం ఏర్పడితే వస్తే సవ్యంగా ఆ వంశానికి ఆశీర్వచనాలు ఇవ్వరు, యోగాలు ఇవ్వరు, వంశాభివృద్ధి జరగదు. అంటే ఆ దోషము నివృత్తి రావాలి, సంతానము వంశము పెరగాలి. ఈ రెండు విషయాలు బాగా బాధగా నిలబడుతున్నాయి. సప్తమాధిపతి చతుర్థంలో నిలబడము క్షేమమే, యోగాన్ని ఇస్తాడు. ఉంది పెళ్ళి అంటే ఉచ్చమైన శుక్రుడు, చాలా మంచి యోగం వచ్చే శుక్రుడు యోగకారకుడై నిలబడుతున్నాడు. కానీ లగ్నాధిపతి పైన దృష్టి లేదు. పెద్దోళ్ళు కుదిరించిన పెళ్ళినే చాలా మంచిది ఈ విషయంలో. ఎందుకంటే సర్పబంధనము, వాళ్ళంతకు వాళ్ళు ప్రయత్నించారో ఆ ప్రశ్నకి ఏమవుతుంది? విచ్ఛేదన జరుగుతుంది. నవమంలో ఉండ మాందినే కానీ కేతునే కానీ వాళ్ళంతకు వాళ్ళు చూసుకునే పెళ్ళికి సహకరించరు. భాగ్యస్థానం లోపించిపోతుంది. అందుకోసమే భాగ్యాధిపతి ఆ సప్తమంలో ద్విస్వహరాశిలో నిలబడ్డాడు. అంటే అది విచ్ఛేదనం అవుతుంది, సరిగ్గా సవ్యంగా నిలబడదు. ఈ యోగం వచ్చే ప్రశ్న. కాబట్టి సవ్యంగా పితృదోషాన్ని నివారించండి. అలాగే రాముల వారికి, వెంకటేశ్వర స్వామి వారికి
ఇది కూడా ఇక్కడ కూడా అంతే. ఒక కళ్యాణం జరగాల్సిందే, తిరుపతిలో ఖచ్చితంగా జరిపించండి. చేస్తే సవ్యంగా దోషం నివృత్తి జరుగుతుంది, అప్పుడు పెళ్లి యోగం వస్తుంది. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి, నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ప్రకాశం జిల్లా అర్జెంటీ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి, వివాహం ఎప్పుడు అవుతుంది అని పాప అడుగుతున్నాను. పేరండి? దీప్తి అండి, శ్రవణ నక్షత్రం 3వ పాదం అండి. దీప్తి. అవునండి. శ్రవణ నక్షత్రం 3వ పాదం, రాశి అవునండి. మకర రాశి అండి. మకర రాశి. అవునండి. వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారా అండి? పెట్టామండి. ఓకే అండి. దీప్తి, శ్రవణ నక్షత్రం 3వ పాదం, మకర రాశి. గురుగారు మీరు అడిగిన ప్రశ్నకి పరిష్కారాన్ని తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. నమస్తేనమ్మా. చూడండి, ఇక్కడ ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, కుటుంబము, మా దాంపత్యము, ఈ చింతన ప్రశ్న. ఆ స్థానాధిపతి కుటుంబాధిపతి లగ్నంలో నిలబడుతున్నాడు. వంశంలో ఇక్కడ పురుష రాశిలో శనేశ్వరుడు స్వయాన నిలబడ్డాడు. మూలా నక్షత్రంలో, అది మారక స్థానంలో నిలబడిన కేతు నక్షత్రంలో ఇవన్నీ చింతించాలి. చింతన చేస్తేనే ప్రశ్నానికి అర్థం. సప్తమాధిపతి ద్వితీయంలో మారక స్థానంలో సవ్యంగా పరిగణించకూడదు. ఇక్కడ కళ్యాణానికి యోగం ఉంది. దశమక్షేత్రంలో గురుడు దైవానుకూలాన్ని చూయిస్తున్నాడు. లగ్నాధిపతి సప్తమాధిపతికి సంబంధము అంతంత మాత్రం. సప్తమాధిపతి చూడాలి కదా, నివృత్తి జరగాలి. చిన్న దోషం, చిన్న విషయం ఉంది. ఒకసారి తిరుపతి వెళ్ళండి, నడక కింది నుండి పైదాకా నడుచుకుని వెళ్ళి స్వామివారి దర్శించుకొని మీకు అవుతే ఒక కళ్యాణం జరిపించండి. లేకపోతే కళ్యాణం జరిపితే నేను మళ్ళీ వచ్చి మీ కళ్యాణం చేస్తాను అన్నట్లు మొక్కండి. సవ్యంగా జరిగిపోతుంది. ఆ దోషం కించిత్ ప్రమాణంలో. ఒకసారి అలాగే పెళ్ళి అయిన తర్వాత ఒక గణపతి హోమం. మూలా నక్షత్రంలో శనిశ్చరుడు, మూలా నక్షత్రము కేతు అధిష్టాన దేవత గణపతి. పెళ్ళి అయిన తర్వాతనే ఒక గణపతి హోమము, తర్వాత తిరుమలకు వెళ్ళడం, అక్కడ స్వామివారి కళ్యాణం. ఇవి రెండు మృక్కండి గట్టిగా పెళ్ళి సిద్ధిస్తుందమ్మా. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. సార్ మేడం నమస్తే, నేను మైపాల్ రెడ్డి. మణిపాల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేశారు? హిమాయత్ నగర్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మహిపాల్. మహిపాల్ రెడ్డి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. సింహరాశి నక్షత్రం తెలియదమ్మా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం మేడం. భవిష్యత్ అంటే ఉద్యోగ పరంగానా, వివాహ పరంగానా, దేని గురించి? ఇట్లా ఉద్యోగ పరంగా సార్ మేడం. ఓకే అండి, గురువు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. మహిపాల్ రెడ్డి గారు, లగ్నాధిపతి లాభంలో ఉచ్చంగా, మీ భవిష్యత్ చాలా బాగుంది, విషయమే లేదు. అలాగే సప్తమాధిపతి కూడా ఉచ్చంగా ఆయనతో పాటే అక్కడే, అంటే లాభస్థానంలోనే. ఇది మంచి యోగమే. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంది, భవిష్యోత్తర ప్రచింతన ప్రశ్న అని. ఉద్యోగము, కౌటుంబికము, కుటుంబము, ఆర్థిక పరిస్థితి,
అన్నిటికీ ముఖ్యంగా చూడండి, దశమంలో మరియు చతుర్థంలో ఈ బంధనం ఉంది. ఆ బంధనం విప్పాలి, దోష నివృత్తి జరగాలి, అప్పుడు ఆ యోగం వస్తుంది. లేకుంటే ప్రశ్న మీరు అడిగినట్టు మేము చెప్పినట్టు ఫలితం రాదు. దశమంలో ఏమి పని ఇవ్వడు. ఆటంకాలన్నీ, వృత్తి, అధికారము, ఇవన్నీ, రాజ్యము, ప్రతి ఒక్కటి దశమం నుండి అక్కడ హరించిపోతుంది. సవ్యంగా ఏమీ కర్మం జరగట్లేదు. అలాగే దశమంలో బలంగా మాంది మీరు ఎదగలేరు అన్నట్టు మట్టుకు అది చూయిస్తుంది, భవిష్యత్ ఇవ్వదు. ఎందుకంటే అక్కడ ధనిష్ఠా నక్షత్రంలోనే మాంది. ధనిష్ఠా నక్షత్రము సప్తమాధిపతి అయిన కుజుడు నక్షత్రము, వృషభ లగ్నం, ఆరుడ లగ్నం. మిమ్మల్ని ఎక్కడా మాంది అనేది ఎదగనివ్వట్లేదు. భవిష్యత్తులో అంటే గత జన్మాల్లో చింతన చేస్తే ఎలా వస్తుంది? మీ పెద్దవాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు కాదు, లాభస్థానము పెద్దవాళ్ళని చూపిస్తుంది. భాతృత్వంలో అన్నలు అని చూపిస్తుంటుంది. అక్కడ ఏమో లోపం జరిగి ఉంటుంది, వాళ్ళు మనసు సవ్యంగా లేకుండా ఉంటారు. అంటే ఇది గత జన్మంలో విషయం. ఆ దోషం ఇక్కడ కనపడుతుంది. దానికి ఆ సవ్యమైన యోగము ఇప్పుడు ఈ మాంది అనేది ఇవ్వట్లేదు. ఏది ఉద్యోగమే కానీ ఏదే పనే కానీ సవ్యంగా జరగనివ్వట్లేదు. ఎంత యోగం ఉన్నా కూడా కనబడుతుంటుంది, కానీ ఫలితము చేతుకు అందదు. సుబ్రహ్మణ్య స్వామికి ఈ కుజుడుకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర. ఆరాధన బలంగా చేయండి, ఆ దోషం అనేది నివృత్తి చేసుకోండి. మూల మంత్రాన్ని ఒక 60,000 జరిపించండి, అప్పుడు ఆ దోషం తగ్గే ప్రమాణం వస్తుంది. ఇంకొకసారి ఆయన కూడా పర్వాలేదు, నా పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దీని గురించి ఇంకా క్లుప్తంగా చెప్తాను స్వామి. శుభం.